హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ 500 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్ రియల్ అప్రిషియేట్ ఇట్. సో ఇదైతే మన తెలుగు క్యాలెండర్ అనమాట. దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఈ వీడియోలో ఇతను వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సైంటిస్ట్ అంట. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అవుతుంది. అతని ప్రకారం ఏంటంటే మనకి ఓన్లీ 13 మంత్స్ ఉండాలి, 12 మంత్స్ బదులు, అండ్ 28 డేస్ ఉండాలి అని అంటున్నాడు. అండ్ అతను అది కాకుండా అతను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. ఇప్పుడు సెప్టెంబర్ అంటే ఏంటి? సెప్ అంటే సంస్కృతంలో సెవెన్ అని ఉంటుంది. సో మనం వాళ్ళ దగ్గర నుంచి బారో చేసుకున్నాం కాబట్టి సప్తమి అంటే సెప్టెంబర్ అని పెట్టుకుంటున్నాము. ఆ సెవెంత్ మంత్ ఉండాలి. అండ్ అలాగే అంటే అక్టోబర్ అంటే 8th మంత్ ఉండాలి. కాకపోతే 8th మంత్ బదులు మనకి యూనో 10th మంత్ వస్తుంది. అండ్ అలాగే నవంబర్ అంటే అంటే 9 ఉండాలి. కాకపోతే మనకు అది 11th మంత్ వస్తుంది. అని డిసెంబర్ అంటే దశమి, అది డిసెంబర్ మనం 12th చేసుకుంటున్నాం. కాకపోతే 10th మంత్ రావాలని ఇలా ఒక యూనో చెప్తున్నాడు అనమాట. సో అతను అనడం ప్రకారం మనము హ్యాపీ న్యూ ఇయర్ అయితే చేసుకోవద్దు. బట్ ఈ డిస్కవరీ ప్రకారం కాకపోతే మనకి బ్రిటిష్ రూల్ ఇవన్నీ వరల్డ్ అందరూ యాక్సెప్ట్ చేసుకున్నారు కాబట్టి మీ అందరికీ మనం అందరము ఒక నట్షెల్లో ఉంటున్నాం కాబట్టి మనమైతే హ్యాపీ న్యూ ఇయర్ చేసుకుంటాం, పూజలు చేసుకుంటాం. కాకపోతే మన తెలుగు క్యాలెండర్ చూడండి, మన తెలుగు క్యాలెండర్లో మన పెద్దలు 13 మంత్సే పెట్టారు, రైట్? సో మనకి చైత్రము, ఆషాఢము, ఇవన్నీ భాద్రపదము చిన్నప్పుడు చదువుకున్నాం. బట్ మనకి 13 మంత్స్ ఉన్నాయి. అండ్ అలాగే మనకి 28 డేస్, ఇతను చెప్పినట్టు 28 డేస్ లేవు. ఎందుకంటే ఇతను అనేది ఏంటి, జీసస్ క్రైస్ట్కి 2 days 1 day న్యూట్రల్గా పెడదాం అనుకుంటున్నాడు. సో అందుకని అతను అనేది ఏంటంటే 1 day ఈస్టర్కి, 1 day రిజరక్షన్కి, సో 2 days న్యూట్రల్ తీద్దాం అంటున్నాడు. సో అలా అనుకోకుంటే మనము 15 రోజులు శుక్లపక్షం, 15 రోజులు కృష్ణపక్షం అనుకుంటాం. మనకి 30 days అయితే ఉన్నాయి, రైట్? సో దీని ప్రకారం ఏంటి, ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మనం మార్చిని ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ చేసుకోవాలి. మార్చిలో అప్పుడే మనకి లైక్ కొత్త ట్రీస్ కానీ ఫ్లవర్స్ కానీ పడిపోతాయి, కొత్త లైక్ వస్తుంది. సో మనం అంతా ఒక ఫేక్ వరల్డ్లో నివసిస్తున్నాం అనేది చెప్తున్నాడు. సో దీని ప్రకారం ఏంటి, సో మన మార్చిలో మనం చేసుకునే పండుగ ఏంటి, ఉగాది, మన హ్యాపీ న్యూ ఇయర్. సో లెక్క ప్రకారం మన హ్యాపీ న్యూ ఇయర్ కరెక్ట్ హ్యాపీ న్యూ ఇయర్. బట్ ఈ హ్యాపీ న్యూ ఇయర్ కూడా జస్ట్ లైక్ మనము పుట్టినందుకు ఇన్ని ఇయర్స్ నుంచి పాటిస్తున్నందుకు మనమైతే జరుపుకోక తప్పదు ఫ్రెండ్స్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అగైన్.